ఏ నీ జాబ్ని రీప్లేస్ చేస్తుందా? ఏ లేకుండా నువ్వు పని చేసుకోగలవు అంటే, ఐ మీన్ ఏ నువ్వు లేకుండా పని చేయగలదంటే కంప్లీట్గా కాదు. ఎస్ 80% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్. 80 కాదు, ఒక 60-70 రేంజ్లో ఉంది. ఇట్ క్యాన్ డూ ద వర్క్, ఓకే. బట్ థింగ్ ఏంటంటే ఇట్ స్టిల్ రిక్వైర్స్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఒక టూల్ని వాడుతున్నామంటే దానికి నీకు మాన్యువల్గా నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడే అది పని చేయగలదు. దాన్ని బట్టిగా అది పనిచేసే స్థితిలో ఇంకా లేదనమాట. సో చాలామంది ఏమనుకుంటున్నారు, వద్దు ఏ వస్తుంది మనం ఇంకా వేస్ట్, ఇది ట్రై చేసి వేస్ట్, ఇంకా ఇందులో ఏం లేదు అనుకుంటున్నారు. అలా ఏం లేదు, ఓకే. యూ డోంట్ నీడ్ టు స్టాప్ యువర్ వర్క్, యూ కెన్ గో ఫార్వర్డ్, ఓకే. ఇంకా ఫ్యూచర్లో చేంజెస్ వస్తే దానికి అడాప్ట్ అయ్యి ముందుకెళ్ళడం. కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోయింది, సెక్యూరిటీ ఎరాడికేట్ అయిపోయింది, ఏఐ ఇస్ కంప్లీట్లీ టేకింగ్ ఓవర్ అనేది ఏం లేదు, ఓకే. ఇఫ్ యూ జస్ట్ యూజ్ ఇట్ వెల్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ టూల్. సరిగ్గా యూజ్ చేసుకుంటే మంచి టూల్, లేదంటే ఇట్స్ గోనా గివ్ యూ లెస్ సివియారిటీ వన్స్. అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఇఫ్ యూ గివ్ ఏ వెబ్సైట్, ఒక ఎల్ఎల్ఎంకి వెబ్సైట్ ఇచ్చి, లేకపోతే క్లౌడ్ కోడ్కి వెబ్సైట్ ఇచ్చి జస్ట్ ఫైండ్ బగ్స్ అండ్ ఇట్స్ కాంట్ ఫైండ్ బగ్స్. బట్ ఇఫ్ యూ నో ద నాలెడ్జ్, సపోజ్ నీకు రివర్స్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది అండ్ యూ గేవ్ అ బైనరీ, ఐఎమ్ ట్రయింగ్ దిస్ ఇన్ పర్టికులర్ ఫంక్షన్, ఈ ఫంక్షన్లో నేను ట్రై చేస్తాను, కెన్ యూ హెల్ప్, లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ ఐ కెన్ ట్రై అంటే ఇట్ విల్ గివ్ యూ సమ్ థింగ్స్. అంటే పిన్ పాయింట్గా నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలన్నమాట, నాకు ఇది కావాలని. అప్పుడు నీకు అది ఎక్కువగా లెవరేజ్ ఉంటుంది దానివల్ల. అంతేగాని ఒక వెబ్సైట్ ఇచ్చి జస్ట్ ఫైండ్ బగ్స్ అంటే ఇట్ కాంట్ డూ ఎనీథింగ్. జస్ట్ రిమెంబర్ ఇట్.